హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు కిచిడి రెసిపీ అయితే చూద్దాం ఎలా చేయాలి అని. సో ఒక గ్లాస్తో నేను 3-4 ముక్కాలు అనమాట. సో ఎంత క్వాంటిటీ అయితే మనం బియ్యం తీసుకున్నామో అంతే క్వాంటిటీలో పెసరబ్యాళ్ళు కందిబ్యాళ్ళు రెండు అదే క్వాంటిటీలో తీసుకోవాలన్నమాట. అవన్నీ బాగా వాష్ చేసేసుకొని దానిలో వాటర్ వేసేసి మనకి ఏ దాంతో తీసుకుంటే దాంతో 3 వాటర్ అనమాట. సో నార్మల్గా రైస్ తీసుకుంటే 3 వాటర్ వేస్తాం కదా, సో దీనికి కూడా అలాగే. సో మనం 3 గ్లాసులు తీసుకున్నామంటే 9 వాటర్. సో ఇది ఎలాగో మనకి కొంచెం జారుగా కావాలి, తర్వాత అయినా మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ జారుగా కావాలి అనుకుంటే. సో ఇలా అయితే మనకి వాటర్ కన్సిస్టెన్సీ అయితే పడుతుంది. సో ఇదంతా బాగా వాటర్ యాడ్ చేసేసుకొని ఎసరు యాడ్ చేసేసుకొని దీంతోపాటు మనం బాగా తరుక్కున్న కూరగాయలు. సో ఇక్కడ కూరగాయలు తరుక్కుంటాం కదా, ఇవి మనం ఎలా తరుక్కోవాలంటే కొంచెం లావుగా అయితే తరగాలన్నమాట. ఎందుకు అంటే మనకి విజిల్ వచ్చాక బాగా ఉడికిపోతుంది. సో మనకి కూరగాయలు అయితే ఏం కనిపించవు, అందుకనే కొద్దిగా లావుగా అయితే తీసుకున్నాను నేను. లావుగా అంటే అప్పుడు అట్లీస్ట్ కనిపిస్తాయి అన్నమాట. అలాగే మీకు క్యాలీఫ్లవర్, సో మీకు ఇష్టమైన కూరగాయలు అయితే వేసుకోవచ్చు. ఎంత ఎక్కువ వేసుకుంటే వెజిటబుల్స్ అంత బాగుంటుంది. ఇక్కడ నాకు అవైలబిలిటీలో ఉన్న వెజిటబుల్స్ అయితే వేసాను, ఇంకా మీరు ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. సో మీకు నాకు తెలిసి అందరికీ తెలిసి ఉంటుంది క్యాలీఫ్లవర్ ఎలా తీసుకోవాలి. కొంచెం వేడి నీళ్ళల్లో ఇది చేసేసి దాని తర్వాత తీసుకుంటే దానిలో ఏమైనా పురుగులు అది ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మనం రైస్తో పాటు కూరగాయలన్నీ వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి విజిల్ అయితే పెట్టేస్తున్నాను. సో మనకి ఒక విజిల్ పూర్తిగా వచ్చింది అంటే చాలు, ఉడికిపోతుంది. ఎందుకు అంటే అన్నమే కదా, వెజిటబుల్స్ కూడా బాగానే ఉడికిపోతాయి. మరి ఎక్కువ ముద్ద అయిపోతే కూడా బాగుండదు వెజిటబుల్స్. సో ఒక్క విజిల్ రాగానే తీసేసాను నేను. సో తర్వాత వచ్చేసి మీరు పక్కన బాణెల్లో కొంచెం తిరువాత గింజలు, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఆనియన్ కావాలనుకుంటే ఆనియన్, నేనైతే ఆనియన్ వేయలేదు, ఓన్లీ టమాటా వేసేసి కొద్దిగా మగ్గించాను అనమాట. ఇది ఏంటి అంటే కొద్దిగా ఇది వచ్చేసి మనకి కృష్ణస్వామికి పెడతారు కదా టెంపుల్స్లో, అలాంటి ప్రసాదం అనమాట. ఎస్పెషల్లీ ఇస్కాన్ వాళ్ళు చేస్తారు కదా అలాంటి ప్రసాదం అనమాట. అందుకే దీనిలో నేను ఆనియన్ అయితే వేయలేదు. ఆనియన్ వేయకుండా ఎప్పుడైనా ఆనియన్ లేకుండా తినాలి అనుకునే వాళ్ళ కోసం అయితే ఈ కిచిడి బాగుంటుంది అనమాట. సో నేను ఇక్కడ అన్నంతో పాటు కూరగాయలతో పాటు పెట్టకుండా క్యాలీఫ్లవర్ అయితే సపరేట్గా వేయించేస్తున్నాను అనమాట. ఎందుకంటే ఆల్రెడీ ఇది నేను హాట్ వాటర్లో బాయిల్ చేశాను, ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటుంది. ఇంకా దానిలో వేస్తే అసలు కనిపించదు. అందుకే ఇక్కడ అన్నం అయితే ఉడికిపోయింది కదా, తీసేసిన తర్వాత ఏదైతే మనం ఈ పక్క అంతా మగ్గించుకున్నామో ఆ మిక్స్లోకి ఈ అన్నం అంతా మనము షిఫ్ట్ చేసేయాలన్నమాట. ఆ బాణర్లోకి మొత్తం షిఫ్ట్ చేసేయాలి. షిఫ్ట్ చేసిన తర్వాత అది జారుగా లేదు, గట్టిగా ఉంది అంటే మీరు ఇంకా కొంచెం హాట్ వాటర్ పక్కన బాయిల్ చేసుకొని దీనిలో అయితే వేసుకోవచ్చు. సో హాట్ వాటర్ పక్కన బాయిల్ చేసుకొని దీనిలో వేసుకొని ఇంకా మీకు ఇంగు వేసాను. ఇంకా దానిలోకి ఏమైనా మీకు వాటర్ కావాలన్నా, కారం కావాలన్నా, ఉప్పు కావాలన్నా కొంచెం చూసుకొని చేసుకోండి. ఒకవేళ ఇది ప్రసాదం కింద చేయాలి అంటే మీరు ఆల్మోస్ట్ మనకి సరిపోతుంది. కొంచెం మనకి తెలిసిపోతుంది కళ్ళతో చూసినప్పుడు కొంచెం ఇంకా ఏమైనా పడుతుందా కారము ఏంటి అని. మనం పచ్చిమిర్చి కూడా వేసాం కదా, మీకు కావాలనుకుంటే మళ్ళీ కొంచెం కారం కూడా వేసుకోవచ్చు. సో ఇదైతే ఆల్రెడీ అయిపోయింది, బాగా ఇదైపోయింది. సో చూడండి మీకు కన్సిస్టెన్సీ ఎలా కావాలో. నాకైతే ఈ కన్సిస్టెన్సీ సరిపోద్ది అని ఇదైతే నేను సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. సో ఇక్కడ చిన్న పాపడ్స్ కానీ సో ఏవైనా మనం సైడ్ డిష్గా పెట్టుకొని తినచ్చు అనమాట. బాగుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.